ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలాంటి మంచి మూవీని మా ముందుకి ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. అండ్ సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము మన సినిమా డైరెక్టర్ సుప్రీత్ కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ రాహుల్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అసలు సినిమాలో విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎంత బాగా చూపించారంటే కార్తిక్ సాయి కుమార్ గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఆన్ ద స్టేజ్. ఓకే, సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ శాంతు ఓంకార్ గారు రాలేకపోయారు, బట్ ఆయనకి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా పిలిచేద్దాము రోషన్ ఆన్ టు ద స్టేజ్. అండ్ కార్తికేయని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ నిహాల్ కొడాటి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ సో ఇట్స్ టైమ్ టు కాల్ అపాన్ సాన్వి మేఘనా ఆన్ టు ద స్టేజ్. సినిమా టీజర్ అయితే అత్యద్భుతంగా ఉంది, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అందరికి అర్థమైంది. మరి ఈ సినిమా టీజర్ అన్నీ చూసాం కాబట్టి సినిమాకి సంబంధించి మన క్రూ కూడా మాట్లాడితే ఇంకా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఫోటో సెషన్ అయిన తర్వాత. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక్కొక్క సినిమాలో కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఎంతమంది పరిచయం అయినా మనసుకి నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రీసెంట్గా మనం వచ్చిన ఫిల్మ్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతమంది ఫేమ్ అయ్యి ఎంతమంది తమ యాక్టింగ్ స్కిల్స్ని బయట పెట్టుకుని మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనతో ముగ్గురు ఉన్నారు. చిచ్చర పిడుగులు అనొచ్చు, లేదంటే రాబోయే కాలంలో సూపర్ స్టార్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. సో వాళ్ళతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది సలార్ కార్తికేయ, అలాగే స్వాగ్ రోషన్, అలాగే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు పడిపడి చచ్చిపోతారు. అమ్మాయిలే కాదు, యూత్ అందరూ చచ్చిపోతారు కాబట్టి. సో హాయ్, ముందు ఎవరిని పరిచయాలు తెలియదు కాబట్టి నాకు ఎక్కువ మీరే తెలుసు. సో ఎలా ఉన్నారు కార్తికేయ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో లుక్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీరు మూవీ కోసం కానీ, అంటే క్యారెక్టర్స్ కోసం కానీ? అంటే బేస్డ్ ఆన్ దేర్ క్రైటీరియా అన్న, వాళ్ళు ఎలా అంటే అలా మోల్డ్ అయిపోవాలి మనం యాక్టర్స్ కాబట్టి. అండ్ మూవీస్ ఎగ్జామ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ప్రజెంట్ రేపటి నుంచి బోర్డ్స్ స్టార్ట్ ఉన్నాయి. అలా అలా రెండు అన్నీ చేయాలి, ఒక ఛాలెంజ్ అంతే. సో అంటే ఈ టుక్ టుక్ స్టోరీ మీరు విన్నప్పుడు అందులో మీ ఫ్రెండ్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? విన్నప్పుడే అసలు నరేషన్ అప్పుడే చాలా నవ్వుకొని చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఆన్ సెట్ అది ఇంకా మా అంటే అందరు ఎనర్జీస్ కలిపి మా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎంజాయ్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఇంప్రవైజేషన్ చాలా అయిపోయాయి. సో అలా గడిచింది. ఒక సైడ్ పెద్ద పెద్ద బ్యానర్స్లో చేశారు సలార్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీంతో సో మీ ఇంపార్టెన్స్ దేనికి ఉంటుంది? స్టోరీకి ఉంటుందా, లేదంటే మీ యాక్టింగ్ స్కిల్స్కి ఉంటుందా? అన్నిటికీ అన్న యాక్టింగ్ స్కిల్స్ అనే కదా. స్టోరీ ఆఫ్ కోర్స్ బాగుండాలి, అండ్ మనకంటూ ఒక ఇది ఉండాలి, దాంట్లో మనం మన స్కిల్స్ చూపించుకోవడం కూడా ఉండాలి, అన్నీ ఉంటాయి. అండ్ మీకు ఎవరితో స్క్రీన్ షేరింగ్ బాగా టఫ్ అనిపించింది? మధు తోట లేదంటే రోషన్ తోట? స్క్రీన్ షేరింగ్ టఫ్ అంటే మేము ముగ్గురం ఒక్కోసారి ఐదుగురం, అంటే ఇందాక తను చెప్పినట్టు ఎవరికాలు అనుకొని ఇంప్రవైజ్ చేయడంలోనే ఉంటాం, కానీ స్క్రీన్ షేరింగ్ టఫ్ అన్నట్టే ఉన్నాం అన్న. సో ఓకే, మధు ఎలా ఉన్నావు? బాగున్నారా? సో ఒక పక్క సలార్, ఒక పక్క స్వాగ్, సో ఎట్లా మేనేజ్ చేసావు వాళ్ళిద్దరిని థియేటర్లో, ఐ మీన్ స్క్రీన్ మీద? కోర్స్ తెలిసిపోద్ది నా స్క్రీన్లో, అంటే లైక్ వాళ్ళిద్దరికీ ఉన్న ఎక్స్పీరియన్స్కి నాకున్న ఎక్స్పీరియన్స్కి ఏముండదన్న, మావాడు చాలా న్యాచురల్ చేసి తెలుస్తుంది. బట్ నాకైతే చాలా టఫ్ అనిపించింది. వాళ్ళిద్దరూ బాగా చేస్తున్నారు, అందుకని నేను ఇంకా హార్డ్ వర్క్ చేసుకుని. అంటే వాళ్ళిద్దరూ నిన్ను డామినేట్ చేస్తున్నారు నీకు ఎక్కడైనా అనిపించింది యాక్టింగ్ పరంగా? డామినెన్స్ కాదు, కానీ వాళ్ళు చేసిన దాంట్లో నేను చూసి నేర్చుకునే పాయింట్స్ తీసుకొని వాళ్ళ దాంట్లోని వాళ్ళు నాకు హెల్ప్ చేయడం, సో అలా ఇంప్రవైజ్ చేసుకొని నేనే వాళ్ళతో పాటు కలిపి బాగా చేయడానికి ట్రై చేశాను. సో ఇప్పుడు మనతో రోషన్ ఉన్నారు, రోషన్తో మాట్లాడదాం. టుక్ టుక్ అనుకుంటూ ఆటలో బాగా చేస్తున్నారు స్టైల్స్. హాయ్ రోషన్, హౌ ఆర్ యూ? గుడ్ బ్రో. పక్కన అసలు డ్యాన్స్ కానీ అలా టీజర్లో ఇలా ఇలా పట్టుకొని తిప్పడం, ఆ సిగ్గు పట్టడం, చెట్టుని గీకడం ఎలా అనిపించింది? ఇట్స్ ఫన్ అండి, చాలా బాగా అనిపించింది. ఓకే, అండ్ ఈ మూవీలో నీకు శాన్వి గారి క్యారెక్టర్ బాగా నచ్చిందా, లేదా నీ ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ బాగా నచ్చాయి? అందరి క్యారెక్టర్స్ బాగా నచ్చాయండి. బిస్కెట్, ఇది పెద్ద బిస్కెట్ అసలు, అలా కాదు, టు బి హానెస్ట్ చెప్పాలి. ఏం చెప్పాలి, సాన్వి మేఘనాతో చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ ప్లెజర్, లైక్ సచ్ ఏ స్వీట్ హార్ట్ అక్క, అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను సినిమా చేసేటప్పుడు.
అండ్ స్వాగ్లో ఒక డిఫరెంట్ లుక్లో కనబడ్డావు, అంతకుముందు మిషన్ ఇంపాసిబుల్ అండ్ ఇప్పుడు టుక్లో. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, లైక్ చాలా డిఫరెంట్ రోల్స్ కదా. యా, అన్ని వన్ వర్డ్ ఆన్సర్స్ అయినా దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఏమన్నా చెప్దాం, ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే నాకు బేసిక్గా ఎగ్జామ్స్లో కూడా చెప్పడం రాదండి. 8 మార్క్స్ ఆన్సర్ అడిగితే నేను 2 మార్క్స్ ఆన్సరే రాస్తాను అక్కడ. సో ఓకే, అంటే బ్యాక్ బెంచరా మీరు? ఓకే, అయితే తెలివితేటలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీ యాక్టింగ్ని వాళ్ళు చూస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఇట్స్ ఫన్ అండి, వెరీ నైస్. ఇప్పుడు టుక్ అనే స్టోరీ సినిమా టైటిల్ అంతా ఫన్, యా ఇది బాగుంది అని అది అలా కాదు. సో మీరు ఎంత గుంజినా నా దగ్గర నుండి రాదండి, ఎందుకంటే నేను స్టేజ్ మీద మాట్లాడిందే అదే, అంతే. అయ్యో, గుంజిన లాగిన ఏం చేసిన తల కిందకి కాలు పెట్టి తప్ప చేసిన రాదో నాకు తెలుసు, బట్ మీ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నాం. అప్పటికి మీరు అడుగుతున్నారు చూడండి, నేనే అదే కదా. ఓకే, సో ఇప్పుడు శాన్వి గారి దగ్గరికి వెళ్దాం. సో హాయ్ శాన్వి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? బాగున్నారు. అరే అప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు పోలిస్తే భయపడాలన్నా నేను, నువ్వు పోలిస్తే నాకేంది భయ్యా? ఎలా ఉన్నారు? నువ్వు పోలీసు అయితే నాకేంది? సో ఎట్లా ఉన్నారు? ఎస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. యాక్చువల్లీ టీజర్ నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడగానే ఆ ట్రెడిషనల్, ఓకే ట్రెడిషనల్ ఉందంటే వెనకాల భయపెట్టే క్యారెక్టర్ కూడా ఉంటుంది అనిపించింది. అయ్యి బాబు, ఎలా అనిపించిందా? అది యాక్చువల్లీ చాలా చిన్న నా క్యారెక్టర్ కూడా చాలా స్పెషల్ రోల్ అండి. సో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి సినిమాలో. సో అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పిల్లలదే అండి, స్టోరీ మొత్తం పిల్లలదే. వాళ్ళు మొత్తం సెటప్ చేస్తారు. ఈ వరల్డ్ టుక్ వరల్డ్ కూడా చాలా బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు మేము అక్కడ ఏమంటారు అమలాపురంలో షూట్ చేసాము. బ్యూటిఫుల్ లొకేషన్స్లో అసలు ఇట్లా పచ్చి ఇట్లా గ్రాస్ ఇట్లా బ్యూటిఫుల్ సీనరీ. సో మీరు చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంది, ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. మీకు కూడా అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అండి సినిమా చూస్తున్నప్పుడు మాతో పాటు. ఇప్పుడు డైరెక్టర్ గారు ఆడిషన్ చేసినప్పుడు మీ ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారా, లేదంటే ఆ టైంకి స్టోరీకి పర్టికులర్గా మీరు సరిపోతారని మిమ్మల్ని సెలెక్ట్ చేశారా? టు బీ ఆనెస్ట్, సార్ నన్ను ఆడిషన్ చేసినప్పుడు ఆయనకు ఒక విజన్ ఉండే అండి. అంటే ఇలా ఉండాలి అమ్మాయి, ఈ జోన్లోనే కావాలి అని ఒక విజన్ ఉండే. అది కాకుండా సార్కి హీ వాంటెడ్ సమ్మన్ టు డాన్స్ ఆల్సో అండి. అంటే నేచర్ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసే ఒక అమ్మాయి కావాలి కాబట్టి. అండ్ ఆల్సో ఐ లవ్ డాన్సింగ్, అందుకని ఒక పాట కూడా వచ్చింది అలలా అని. సో ఆ పాటలో చాలా డాన్స్ కూడా చేశాను. అది నా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండి సినిమాలో, అలలా పాట. సో దట్స్ ఐ థింక్ దోస్ వర్ 2 థింగ్స్ అండి ఆయనకు కావాల్సింది. అలా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మీరు ఆల్రెడీ తమిళ్లో చేస్తున్నారు, తెలుగులో చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఇక్కడ? సో ఇప్పుడే స్టార్ట్ చేశానండి, నా ఫస్ట్ సినిమానే మొన్న రిలీజ్ అయింది. సూపర్ రెస్పాన్స్ ఉన్నాయండి. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలా తమిళ ఆడియన్స్ చాలా బాగా నన్ను యాక్సెప్ట్ చేశారు వెంటనే. అంటే మేము థియేటర్ విజిట్స్కి వెళ్ళినా కూడా, అక్కడిక్కడ వెళ్ళినా కూడా నా క్యారెక్టర్ పేరు అరిచారు నేను రాగానే. సో ఎక్స్ట్రీమ్ లవ్ ఇచ్చారండి. అంటే ఫస్ట్ సినిమాకి అక్కడ అలా యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం కదండి. అందుకని ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, అలా అంత మంచి డెబ్యూ వచ్చింది కుటుంబస్థంతో అని. అండ్ తెలుగులో అయితే ఇంకా ఇట్స్ హోమ్ కదండి, మనకు అలవాటు. అండ్ ఇట్స్ మై మదర్ టంగ్ కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బీన్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడ. బట్ తమిళ్లో కూడా ఈక్వలీ కంఫర్టబుల్ ఉందండి. సో మీకు ఈ టుక్లో ఆ ముగ్గురు పిల్లలతో చేయడం బాగా నచ్చిందా, లేదా డైరెక్టర్ గారి డైరెక్షన్లో యాక్ట్ చేయడం బాగా నచ్చిందా? మీకు ఒకటి తెలుసా, మా డైరెక్టర్ గారు ఎలా అంటే ఆయన అందరికీ చూపిస్తారండి, ఇలా చేసి అలా చేయాలి, అలా చేసి ఇలా చేయాలని యాక్ట్ చేసి చూపిస్తారు. సో ఐ థింక్ డైరెక్టర్ గారిది అన్నిటికన్నా నాకు అది నచ్చిందండి సినిమాలో. అంటే ఆఫ్ స్క్రీన్ హీ షోస్ ఎవ్రీథింగ్, అంటే అన్నీ ప్రతి ఒక్క చిన్న డీటెయిల్స్ కూడా వచ్చి ఎనాక్ట్ చేసి చూపిస్తారు. సో అది మజా వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టుక్. చాలా బాగుంది టీజర్, ట్రైలర్ కూడా అలాగే ఆకట్టుకుంటుంది, సినిమా కూడా ఆకట్టుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.